ఏపీలో ప్రజలకు మరొక ముఖ్య ప్రకటన అయితే రావడం జరిగింది. కొత్తగా మనం చూసుకున్నట్లయితే రేషన్ షాపులు అయితే రాబోతూ ఉన్నాయన్నమాట. కొత్తగా 10,000 రేషన్ దుకాణాలను అయితే తీసుకురాబోతున్నారు ఏపీ ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 2 నాటికి 10,000 కొత్త రేషన్ దుకాణాలు ఏర్పాటు చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే ప్రకటించారు. గత ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ ద్వారా చేసిన 40,500 కోట్ల అప్పులో అక్టోబర్ 2 నాటికి 10,000 కోట్లు తీర్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సోమవారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించారన్నమాట. పర్యటించే విధంగా చెప్పడం జరిగింది. అయితే కొత్తగా వచ్చే ఈ రేషన్ షాపులు అనేవి మరి ఎలా డ్రా ద్వారా ఇస్తారా లేకపోతే ఎగ్జామ్ పెట్టి ఇస్తారా అనేది అయితే ఇంకా ప్రకటించలేదు. సో మరి రేషన్ షాపులు అనేది ఏ విధంగా ఇస్తారు ఏంటి అనేది అయితే మనకి విధి విధానాలు అయితే ఇంకా రాలేదన్నమాట. కాకపోతే తొందరలోనే 10,000 కొత్త రేషన్ షాపులు అయితే దుకాణాలు అయితే తీసుకొస్తున్నాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఆల్రెడీ పాత వారు అయితే ఉన్నారు. సో వారిని కాకుండా ఇంకో 10,000 రేషన్ షాపులు ఎక్కడ తీసుకొస్తారు అనేది అయితే ఇప్పుడు మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇది దీనికి సంబంధించి అప్లికేషన్స్ రాగలను నేను మరొక వీడియోలో మీకు క్లియర్గా తెలియజేస్తాను. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను.